భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 68 శ్లోకం తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. హే మహాబాహో అర్జున, యారైతే తన ఇంద్రియాలను విషయాల నుండి పూర్తిగా నియంత్రించగలడో అటువంటి వాడి జ్ఞానం స్థిరంగా నిలిచి ఉంటుంది. తాత్విక వివరణ: మనస్సు సుదీర్ఘ సాధనతోనే శాంతంగా ఉంటుంది. ఆ శాంతానికి మూలం ఇంద్రియాలపై కంట్రోల్. దీనినే బుద్ధుడు ఇంద్రియ సంయమం అన్నారు. శంకరులు దీన్ని వైరాగ్యం అన్నారు. ఇది యోగానికి మరియు ఆత్మజ్ఞానానికి అడ్డదారి కాదు, ప్రధాన మార్గం. నేటి జీవన బోధ: నేటి ప్రపంచంలో ఫోన్, టీవీ, రుచులు, సోషల్ మీడియా వీటన్నిటినీ ఇంద్రియాలు వెంటపడతాయి. కానీ మనస్సు ఈ దారిలో పోయితే జ్ఞానం తారుమారు అవుతుంది. కనుక సేవ్ యోర్ ఎనర్జీ ఇంటర్నల్ మాస్టరీకి. ఇది జ్ఞానానికి బేస్. ఇంద్రియ నియమం లేకపోతే బుద్ధి నిస్సారంగా మారుతుంది. ఇంద్రియ నియంత్రణ ఉన్న చోటే స్థితప్రజ్ఞుడు ఉన్నాడు. ఇదే ఈ శ్లోకం ఉపదేశం. తదుపరి శ్లోకంలో స్థితప్రజ్ఞుడు ఎటువంటి లోపాలను దాటి వెళ్తాడో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.